Okay, right. Let me show you the same. Yeah. So this is what we are talking about, virtual labs. So దీంట్లో మీరు ఏం చేస్తారు అంటే, so just go through all the labs which are related to civil engineering. చూడండి దీంట్లో structural dynamics lab, hydraulics and fluid mechanics lab, basic engineering mechanics and strength of metals lab, soil mechanics lab, basic structural analysis lab, fluid mechanics lab, virtual smart structures and dynamics lab, strength of metals lab, and survey lab. చూడండి అన్ని ల్యాబొరేటరీస్ దీంట్లో మీకు ఉంటాయి. ఓకే, నాట్ కాంక్రీట్ టెక్నాలజీ ఒకటే మీకు ఉండదు. ఓకే, వై? బికాస్ కాంక్రీట్ టెక్నాలజీ ఈజ్ ఎ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ వేర్ యూ హ్యావ్ టు రియల్లీ ఫీల్ ద మెటీరియల్స్ ని మనం రియల్ గా ఫీల్ అవ్వాలి. సో బికాస్ ఇట్స్ లైక్ కాంపోజిట్ మెటీరియల్ కదా అది. ఓకే, సో దట్స్ ద రీజన్ వై ఒక్క కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ తప్ప అన్ని ల్యాబ్స్ ని మనకు ఇక్కడ క్లియర్ గా experiments అనేవి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఓకే, సో లెట్ మీ షో యూ వన్ ల్యాబ్. సో బేస్డ్ ఆన్ దట్ యూ క్యాన్ జస్ట్ పర్ఫార్మ్ ఆల్ ద టెస్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అదర్ ఇంజనీరింగ్ ల్యాబ్స్. ఓకే, రైట్. సో లెట్స్ సీ దిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్. మీరు జస్ట్ ల్యాబ్ మీద క్లిక్ చేస్తే okay, so this is how basic engineering mechanics strength of materials lab page looks like. Here you can just click the list of experiments. Okay, list of experiments me click chesarante just it will display all the experiments there in your strength of materials lab. Tensile test, compression test, shear test, torsion test, impact test, creep test, fatigue test, compression test on spring, principal stresses, rock will hardness test, like this. So you can perform any test. మీరు ల్యాబ్లో ఎలా అయితే చేస్తున్నారో బియాండ్ దట్. ఓకే, సో ల్యాబ్లో మీరు ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తారో ఆన్ ద రియల్ ఎక్విప్మెంట్, ద సేమ్ వే యూ క్యాన్ ఫీల్ ద టెస్ట్ ఆల్సో హియర్. ఓకే మ్యామ్, స్టూడెంట్స్కి దీని మీద నాలెడ్జ్ ఉందా మేడం వర్చువల్ ల్యాబ్స్ మీద? అంటే ఉంటే మళ్ళీ చెప్పడం ఎందుకు అని, ఆర్ ఎల్స్ ఐ విల్ షో వన్ ఎక్స్పెరిమెంట్ హౌ టు పర్ఫామ్. ఒక్కటి చెప్పండి సార్, ఒక్కటి చెప్పేసి ఆల్రెడీ కొంచెం వర్చువల్ ల్యాబ్స్ అప్పుడు మీరు షేర్ చేసేప్పుడు చేశాను. ఓకే ఓకే, అంటే నేను కాకుండా జస్ట్ కాలేజ్ లో వీటి మీద నాలెడ్జ్ క్రియేట్ చేశారు మేడం? కాలేజ్ లో ఏం లేదు సార్. ఏం లేదు మేడం. ఓకే ఓకే, రైట్. బికాస్ ఇఫ్ దే ఫాలో డెఫినెట్లీ ఆ ఎక్స్పెరిమెంట్స్ మీద ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది మేడం ఆటోమేటిక్ స్టూడెంట్స్ కి. సో ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తానమ్మా. సో బై దట్ యూ క్యాన్ పర్ఫార్మ్ ఆల్ టెస్ట్. మీకు ఎందుకంటే practicals are very very important than a theoretical knowledge. Okay, so why? Because without having practical knowledge you can't relate them with theory. Okay, theory just నేర్చుకుంటాం అంతే. ఆ థియరీని మనం రియల్ అప్లికేషన్స్ లో పెట్టాలి అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ వై దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ జస్ట్ షో యూ వన్ టెస్ట్ హియర్ విచ్ ఇస్ ద టెన్సైల్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ టెన్సైల్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్. So by that you can just go through aim, theory, objective, okay, pre-test, procedure, simulation, everything will be there. Okay, నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను references. What are the references? If you click the references, it will show you the codes which are required for test. Code కూడా చూపిస్తుంది. Okay, so if you click on aim, it will show what is this test for and why they are important అనేది. Okay, if you click on procedure, it will show you what is the procedure to be followed, right? So everything. So that is how the test will be there. If you want to perform the test, మీరు టెస్ట్ చేయాలి అంటే just click on simulation. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్నాయి, దీంట్లో సిమ్యులేషన్ అని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ కి తీసుకెళ్తుంది. ఓకే, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ల్యాబ్, సో క్లియర్లీ ఇక్కడ పైన టాప్ మోస్ట్ లో చూడండి, మీకు స్టీల్ మీద చేయాలా టెస్ట్, మైల్ స్టీల్ మీద చేయాలా, కంపారిజన్. ఓకే, దట్ క్లియర్లీ ఇట్ విల్ షో యూ అన్నమాట. ఓకే, రైట్. So and see, this is one way of, this is one virtual way of doing experiments. ఇలా మీకు కనిపిస్తుంది. ఇలా కాకుండా కూడా మీకు కంప్లీట్ గా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్ మీద ఇంకొకరు క్రియేట్ చేసిన వర్చువల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆ విధంగా, సో ఐ విల్ షో యూ దట్ ఆల్సో. ఇక్కడ మీరు టెస్ట్ ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో టెస్ట్ ని పర్ఫామ్ చేయాలంటే ఇన్ ద సెన్స్, ఇక్కడ మీకు ఇచ్చిన స్పెసిమెన్ ఏంటి? సో దే హ్యావ్ గివెన్ వన్ స్పెసిమెన్ విచ్ ఇస్ స్టీల్, right? ASTM steel ఇచ్చారు, and length 136 mm, diameter 15.127,
stress value 0, strain value 0. ఎందుకంటే ఇంకా మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ the specimen was placed in between two support jacks. Okay, so if you want to play, you can play the test and see how the stress strain curve and what is the maximum stress, what is the maximum strain, what is the maximum load, what is the percentage of elongation, what is the Young's modulus, అన్ని ఇక్కడ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, సో చూడండి ఇక్కడ ప్లే చేశాను అనుకోండి. see, your specimen is undergoing deformation and crack. Okay, so finally you can see what is the stress and what is the strain, what is the load value, elongation. Parallelly you can see the stress strain curve of an ideal steel. Okay, so this is how really you can feel the lab experiments by doing virtually. Okay, ala so ala kaakunda meeku specific ga oka particular experiment lekapothe oka particular lab yokka virtual experiments కావాలనుకోండి, డైరెక్ట్ గా మీరు గూగుల్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వర్చువల్ ల్యాబ్స్ అలా మీరు సెర్చ్ చేసినా కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. లెట్ మీ సెర్చ్ లైక్ దట్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వర్చువల్ ల్యాబ్. చూడండి, ఇందాక మీకు చూపించింది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లే, ఇక్కడ మేము చూపించింది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. రెండింటి డిఫరెన్స్ ఏంటంటే that strength of materials lab was developed by IIIT. This strength of materials lab was developed by NIT, Kharagpur. Okay, so ఒక్కొక్క విధంగా డెవలప్ చేశారు. ఇప్పుడు నేను ఇందాక చూపించిన అదే టెన్సైల్ టెస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. టెన్సైల్ టెస్ట్ ఆన్ మైల్డ్ స్టీల్, క్లిక్ ఆన్ టెన్సైల్ టెస్ట్ ఆన్ మైల్డ్ స్టీల్. Okay, so this is one. And you can click on simulation. Same, you can know what is aim, what is theory, what is the procedure, self evaluation, assignment, quizzes, videos, references, anni meeku kanipistayi. Okay, so just click on simulation. Divyasri, you can mute yourself. Okay, see, tensile test on mild steel. Sir, here you can really see the equipment. Em equipment idi? What is the name of the equipment? Universal testing machine, right? So if you want to perform the test, meer just right arrows meer click chestu undali. Okay, click on that. Here it is asking you to measure the diameter of the specimen. Meer ee arrow meeda click cheyali ante. Okay, it will measure. Okay, in other way, so you have to measure the diameter in two axes, x and y axis. So diameter is 11.5. Okay, next you have to measure what is the length of the gauge, what is the gauge length, right? So click on this, right? So 192 mm, got it? So like this, and you have to punch it on. సో అలా మీకు స్టెప్ వైజ్ ప్రొసీజర్, వన్ బై వన్ మొత్తం మీకు ప్రొసీజర్ అంతా మీకు ఎక్స్పెరిమెంట్ రియల్ గా చేసిన ఫీలింగే మీకు కలుగుతుంది. అండర్స్టాండ్? సో ఇలా మీరు ఎక్స్పెరిమెంట్స్ ని పర్ఫార్మ్ చేస్తే, సో డెఫినెట్లీ యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్స్, అండ్ వెన్ ఎవర్ పీపుల్ ఆస్క్ యూ క్వశ్చన్స్, సో యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ ఈజీలీ. ఓకే, ఎందుకంటే మీరు ల్యాబ్స్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ వర్చువల్ గా అన్న ల్యాబ్స్ ని పర్ఫార్మ్ చేయండి. ఓకే, అన్ని ల్యాబ్స్, ప్రతి ఒక్క ల్యాబ్ దేర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ యూ కెన్ పర్ఫార్మ్ ఇట్ వెరీ క్లియర్లీ త్రూ వర్చువల్. చూడండి, పంచింగ్, యూ హ్యావ్ టు డూ పంచింగ్. I don't know how many of you did punching when you do tensile test on mild steel. Chalk piece marks chestu untaru. No, you have to do punch at every 2.5 times of the diameter of the rod spacings lo manam punching cheyali. Ila manaki proper procedure cheptundi anamata. Okay, and specimen manam rendu hydraulics gauges space lo manam pettali. Right, you have to lower the jaw and you have to place your specimen here. So ila place chestam, and again you have to tight, okay, the holding rods, and the specimen is going to be fitted with the extensometer to measure the extensions, right? And you have to set the dial gauges to 0. Okay, there is a least count extensometer is 0.01 mm. This is the least count of that equipment, extensometer.
because that is a device which is used to measure the extensions. Okay, and green indicates switching on, red indicates switching off. So green on cheyandi, మీ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ అవుతుంది. చూడండి, మీరు ల్యాబ్లో ఎలా అయితే ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఇదే విధంగా మీరు వర్చువల్గా కూడా చేయొచ్చు. అండర్స్టాండ్? సో మీరు ఈవెన్ యూ కెన్ సీ ద స్పెసిమెన్ విచ్ ఈస్ డిఫార్మింగ్, రైట్, and reaching its ultimate load and failure. And then red switch off, and you can download the data if you want. Data and go download chesukochu Excel sheet lo, ledu just nenu readings chuste chalu ante meeru next arrow click cheyandi. Okay, it will show you in the graphs. So ee vidhanga prati lab ni virtual ga cheyandi. Okay, so this is what I would like to show and and tell you, right? Okay ma, so ala meer cheskondi. Google lo chaala unde virtual labs. మీకు ఏదైనా పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అర్థం కాకపోయినా అది ఎలా చేస్తారో తెలియాలంటే డెఫినెట్గా మీరు ఆ ఎక్స్పెరిమెంట్ని టైప్ చేసి వర్చువల్ ల్యాబ్ అని అడగండి. సో ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఇఫ్ దే డెవలప్డ్ దే విల్ షో యూ లైక్ దిస్. బికాజ్ వర్చువల్ ల్యాబ్స్ అనే ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా ఎక్కువ ల్యాబ్స్ వర్చువల్ గా డెవలప్ చేసే చాలా యూనివర్సిటీస్. ఓకే, రైట్. సో ఆ విధంగా పర్ఫామ్ చేసుకోండి, రైట్. And come back to our aggregate test and aberration test. Yeah, so here I am talking about attrition test, right? So there is a double attrition test, so where you can perform attrition also on course aggregate. Okay, so ikkada important end point ante aberration test ki attrition test ki difference enti? Aberration test ki attrition test ki difference enti? What do you mean aberration and what do you mean attrition? See, aberration is nothing but the aberration which is taking place in between two different materials. Okay, nothing but you are using coarse aggregate along with metal balls, isn't it? So when the aberration is in between two, aberration and wearing, okay, in between two different materials, so we call that as an aberration. Attrition ante in between two same materials. అంటే అగ్రిగేట్ టు అగ్రిగేట్, అగ్రిగేట్ కి వేరింగ్ జరిగింది అనుకోండి, దాన్ని మనం అట్రాక్షన్ అంటాం. ఓకే, సో బికాస్ ఇన్ వెన్ యు ఆర్ యూజింగ్ కోర్స్ అగ్రిగేట్ యాజ్ ఏ పేవ్మెంట్ లేయర్స్, ఖచ్చితంగా అక్కడ మీకు ఏమవుతుంది, టాప్ సర్ఫేస్ లో ఉన్న అగ్రిగేట్స్ అన్ని వెహికులర్ టైర్ తో అబ్రేషన్ అవుతాయి, అవునా? అందుకే మనం అక్కడ అబ్రేషన్ టెస్ట్ చేస్తాం. అట్రాక్షన్ అంటే సో బికాజ్ మీరు కోర్స్ అగ్రిగేట్స్ ని డిఫరెంట్ లేయర్స్ లో యూజ్ చేస్తాం కదా, సబ్ గ్రేడ్, సబ్ బేస్, బేస్ కోర్స్, వేరింగ్ కోర్స్ అండ్ ఆల్. వీటిల్లో అక్కడ మీకు వేరింగ్ దేనికి జరుగుతుంది, అగ్రిగేట్ టు అగ్రిగేట్ కే జరుగుతుంది. అందువల్ల మీరు అట్రాక్షన్ టెస్ట్ కూడా అగ్రిగేట్స్ కి చేయాలి. ఓకే, వెన్ యు ఆర్ యూజింగ్ మెటీరియల్ ఫర్ హైవేస్, రోడ్ వేస్. ఓకే, సో అలా మీరు అబ్రేషన్ టెస్ట్ కి రీడింగ్స్ కూడా చూడండి. ద మాక్సిమం పర్మిసిబుల్ అబ్రేషన్ వాల్యూ 60% for waterborne macadam roads, 50% for WBM base roads, base course, 50 for bituminous bone. అలా డిఫరెంట్ పేవ్మెంట్స్ కి మీ అబ్రేషన్ వాల్యూస్ అనేవి రికమెండ్ చేస్తుంది ఐఎస్ కోడ్. ఓకే, సో అది. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు షేప్ టెస్ట్. సో గుర్తుపెట్టుకున్నామా, షేప్ టెస్ట్ అంటే ఎలాంగేషన్ ఇండెక్స్ అండ్ ఫ్లేకీనెస్ ఇండెక్స్, ఈ రెండు షేప్ టెస్ట్లు అంటారు. అంటే టు నో ద షేప్ ఆఫ్ ద అగ్రిగేట్, whether that shape of the aggregate is good for construction or not. Okay, so anduvalla, right? So ikkada meer chudochu type of construction, allowable flakiness index. So ikkada IRC em recommend chestundo chudandi, Indian Road Congress recommended the flakiness index value for road construction is below 35%. 35% kanna takku undali, because you all know how to perform flakiness and elongation index. Otherwise, as I told you, I will share you the videos of all experiments. Meer aa experiments videos choose kuda meeru you can really feel the essence of the experiments. Okay, so ikkada meer chuste code IRC recommended. What is ippudu varaku meeku telisindanta IS antaru, Indian Standard. Ikkada IRC, endukante when we are talking about roads, highways, pavements, సో వీటన్నిటికీ కోడ్ ఐఆర్సి చెప్తుంది అనమాట, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంటారు. ఓకే, ఆ కోడల్ రికమెండేషన్స్ మనం తీసుకోవాలి. ఓకే, నాట్ ఐఎస్ రికమెండేషన్స్. ఓకే, సో అట్లాగా ఐఆర్సి రికమెండ్ ఏం చేస్తుందంటే ఫ్లేకినెస్ ఇండెక్స్
it should be below 35% ఉండాలంట. Okay, for different types of road constructions. Okay, so next coming to specific gravity and water absorption. So directly the specific gravity of coarse aggregate should be 2.5 to 3 మధ్యలోనే ఉండాలి. Okay, and the water absorption of aggregate should be ranges in 0.1 to 2%. Beyond 2% కన్నా వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉందనుకోండి, so again that aggregate is not recommendable for construction. It has to be కంపల్సరీ అది సన్ డ్రై. ఓకే, ఎండలో డ్రై అవ్వాలి. ఓకే, డ్రై అయిన తర్వాత మనం యూజ్ చేయాలన్నమాట. అండర్స్టాండ్? సో లైక్ దిస్ వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్. అండ్ కమింగ్ టు సౌండ్నెస్ టెస్ట్. సార్ సౌండ్నెస్ టెస్ట్ మనం సిమెంట్ కి చేసాం, మరి సౌండ్నెస్ టెస్ట్ అగ్రిగేట్ కూడా చేస్తారా? ఎస్, చేస్తారు. ఏంటి? IS code for soundness test of aggregate. See what is that? So basically soundness test will use, as I told you, so whether it is changing in its volume or not, అది measure చేయడానికి మనం soundness test అనేది చేస్తాం. ఇక్కడ the rest results is total percentage loss over various sieve intervals for a required number of cycles. So maximum loss values typically range from 10% to 20% for 5 cycles. Okay, ఇక్కడ soundness test ఏంటి? when you are sieving your aggregates, okay, there will be some percentage of loss. Okay, so under various sieve intervals, so ఆ లాస్ ని మనం soundness test గా మెజర్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఆ వాల్యూస్ కూడా 10 to 20% ఫర్ 5 cycles. ఒక అగ్రిగేట్ మనం 5 times మనం 5 cycles లో సీవింగ్ చేసినప్పుడు ఏదైతే లాస్ అవుతుందో సమ్ మెటీరియల్, ఆ మెటీరియల్ రికమెండేషనే సౌండ్నెస్ రికమెండేషన్ అనమాట. ఓకే, అది 10 to 20% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, దట్ ఈస్ ద రికమెండెడ్ డిజైరబుల్ వాల్యూ టు నో ద సౌండ్నెస్ టెస్ట్ ఆన్ కోర్స్ అగ్రిగేట్. ఓకే, and yeah, those are the tests which are required for aggregate. Okay, and next coming to hardened concrete, nothing but what are the tests for concrete? Okay, so just see what are the tests required for concrete, amma. So tests performed on hardened concrete are compressive strength. Sir, మీరు డైరెక్ట్ గా hardened concrete అంటున్నారు, what about fresh concrete? సో మీ అందరికీ తెలిసిందే, ఫ్రెష్ కాంక్రీట్ కూడా నేను చూపిస్తాను in the coming slides. So the tests required for fresh concrete is mainly workability test kada. Fresh concrete మనం ఎటువంటి టెస్ట్లు చేస్తాం? ఓన్లీ వర్కబిలిటీ టెస్ట్ ని మేజర్ గా చేస్తాం. వర్కబిలిటీ టెస్ట్ విల్ గివ్ ద వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. ఓకే, సో దానికి ఏ టెస్ట్లు చేస్తాము, ఆ వాల్యూస్ ఎంత రికమెండేషన్స్ ఉండాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. డైరెక్ట్లీ లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద హార్డెన్డ్ కాంక్రీట్ టెస్ట్, దెన్ వి విల్ గో ఆన్ టు ద వర్కబిలిటీ. ఓకే, see what are the tests amma. Compressive strength, modulus of elasticity. So compressive strength on concrete ni DT antaru. What is the full form of DT? Evarikana telusa DT ante entamma? DT ante enti, NDT ante enti? DT stands for destructive test. Okay, NDT stands for non-destructive test. Ardhamavutunda? Right. So compressive strength compulsory, you have to cast cubes. Cast చేసిన తర్వాత ఆ క్యూబ్స్ ని కంప్రెషన్ టెస్ట్ మిషన్ లో పెట్టి వాటిని క్రష్ చేసి దాని యొక్క కంప్రెషన్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో మోస్ట్ కామన్ గా యూజ్ చేసే టెస్ట్ అది, అందుకే దాన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ అన్నారు. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, దాన్ని NDT టెస్ట్ అన్నారు. అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ గా మనం చేసి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఒక కాంక్రీట్ కి ఎవరికైనా తెలుసా? For example, if I give M20 grade concrete, I am asking you to calculate the modulus of elasticity. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వితౌట్ డూయింగ్ డిస్ట్రక్షన్, దాన్ని బ్రేక్ చేయకుండా నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం modulus of elasticity of concrete? ఎలా చేస్తాం? ఎనీవన్? స్టూడెంట్స్ ఎవరైనా ఆన్సర్ చేస్తారా? See, modulus of elasticity is always depends on grade of concrete. Concrete grade మారే కొద్దీ దాని యొక్క modulus of elasticity కూడా మారుతుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ తీసుకోండి. స్టీల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఎంత? 1.9 నుంచి 2.1 into 10⁵ Nm². ఆ రేంజ్ లో ఎక్కడో చోట ఉంటుంది కదా.
అదే విధంగా కాంక్రీట్ యొక్క మాలిస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ అన్ని కాంక్రీట్ ఒకటే, కానీ గ్రేడ్ మారే కొద్దీ దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ మారుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఫార్ములా 5000 రూట్ FCK అంటారు. ఓకే, రూట్ 5000 root FCK. Okay, so with that formula you can able to calculate what is the Young's modulus of concrete. Okay, that's why it is called a non-destructive test under that. Okay, right. So next one, you all know split tension test, which will use the tensile strength of concrete. It is going to be tested on cylinders. Compression strength cylinders మీద చేయొచ్చు, cubes మీద చేయొచ్చు, కానీ split tensile test మాత్రం కంపల్సరీ సిలిండర్ మీదే చేయాలి. Okay, so you have to cast cylinders which is having a size of 150 mm dia, 300 mm length kada. So అందుకే దాన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ గా చేస్తారు. And next one, flexural strength test. Flexural strength test, it will use the bending strength of concrete. Flexure అన్న బెండింగ్ అన్న ఒకటే. ఓకే, సో దాని ద్వారా మనం బీమ్స్ యొక్క ఫ్లెక్చురల్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే బెండింగ్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్. రీబౌండ్ హ్యామర్ ఇస్ ఎ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. దాని ద్వారా మనం సర్ఫేస్ కాంక్రీట్ యొక్క సర్ఫేస్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పెనట్రేషన్ రెసిస్టెన్స్ టెస్ట్. దట్ ఈస్ ఆల్సో ఎ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద పెనట్రేషన్ రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ కాంక్రీట్. ఓకే, ఎందుకంటే కాంక్రీట్ లో మనకి రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది కదా, సో దాని యొక్క బాండ్ స్ట్రెంత్ కానివ్వండి, ఓకే, అండ్ దాని యొక్క పెనట్రేషన్ వాల్యూస్ కానివ్వండి. సో అంటే లైక్ పెనట్రేషన్ టెస్ట్ బేసిక్ గా మీరు బిటుమెన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సాఫ్ట్నింగ్ పాయింట్ టెస్ట్, పెనట్రేషన్ టెస్ట్ ఉన్నాయి కదా. సో అలాగా ఎలా అయితే మనం బిటుమెన్ కి పెనట్రేషన్ టెస్ట్ చేస్తామో అదే విధంగా కాంక్రీట్ కి కూడా పెనట్రేషన్ టెస్ట్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్ విచ్ ఇస్ అ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్, and maturity test. Okay, I will show you one by one what is that test and how it is going to be performed and what are the recommendation values and chuddam. Okay, right. These are the tests required for hardened concrete, and let's see what are the tests on fresh concrete. Fresh concrete test lendo chudandi. As I told you, to know the workability of concrete. Okay, workability of concrete is going to measured in terms of slump. అందుకే దాన్ని స్లంప్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. ఫ్రెష్ కాంక్రీట్ మనం చేసే టెస్ట్ స్లంప్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఆ స్లంప్ టెస్ట్ మనం స్లంప్ కోన్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, ఐ మీన్ వర్కబిలిటీని స్లంప్ కోన్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, ఫ్లో టెస్ట్ ద్వారా చేయొచ్చు, విబి కన్సిస్టోమీటర్ టెస్ట్ ద్వారా చేయొచ్చు, అండ్ కెల్లీ బాల్ టెస్ట్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్లు టు నో ద వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. సో మీ ల్యాబ్స్ లో స్లంప్ కోన్ టెస్ట్ ఉంటుంది, కాంపాక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, విబి కన్సిస్టోమీటర్ డెఫినెట్ గా ఉంటుంది. ఫ్లో టేబుల్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. వై? బికాస్ బేసికల్లీ ఫ్లో టేబుల్ టెస్ట్ ఎక్కువగా వాడేది సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కి వాడతారు. ఓకే, మీకు ఉంటే డెఫినెట్ గా సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, ఫ్లో టేబుల్ టెస్ట్, ఎల్ బాక్స్, జే బాక్స్, వి ఫన్నెల్, ఇవన్నీ మనం సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కి వాడతాం. ఓకే, అండ్ కెల్లీ బాల్ టెస్ట్. కెల్లీ బాల్ టెస్ట్ కూడా వర్కబిలిటీకి మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్, సో ఎయిర్ కంటెంట్ టెస్ట్ కూడా ఫ్రెష్ కాంక్రీట్ కే యూజ్ చేస్తాం మనం. యూనిట్ వెయిట్, కాంక్రీట్ యొక్క యూనిట్ వెయిట్ కూడా మనం ఫ్రెష్ గా ఉన్నప్పుడే దాని యొక్క వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో లైక్ దీస్ ఆర్ ద టెస్ట్స్ ఆన్ ఫ్రెష్ కాంక్రీట్. ఓకే, and let's see what are the slump values for different concrete, based on its workability. Okay, IS 456 2000 for plain and RCC concrete ఏం చెప్తుంది చూడండి. ఇవి రికమెండేషన్ వాల్యూస్. సో మీ కాంక్రీట్ యొక్క స్లంప్ 0 to 25 mm ఉందనుకోండి, ఆ కాంక్రీట్ కి వర్కబిలిటీ చాలా తక్కువగా ఉంది అని అర్థం. ఓకే, అదే 25 to 50% ఉంటే కన్సిడర్డ్ యాజ్ ద లో వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. ఓకే, 50 to 100 ఉంటే మీడియం వర్కబిలిటీ, 100 to 150 ఉంటే హై వర్కబిలిటీ. అండర్స్టాండ్? సో ఇలా స్లంప్ కోన్ టెస్ట్ కూడా మనకి రికమెండేషన్స్ ఉన్నాయి.
ఓకే, మీరు టెస్ట్ చేసినప్పుడు మీరు చూసుకోవాలి అది ఏ హైట్ లో మీకు ఫాలో అవుతుందో చూసుకుని దాని యొక్క వర్కబిలిటీ, అది లో వర్కబుల్, మీడియం వర్కబుల్, హై వర్కబుల్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, సో అలాగే కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్. కాంపాక్షన్ ఫ్యాక్టర్ కూడా సో రికమెండెడ్ వాల్యూస్ చూడండి. ఇఫ్ యువర్ కాంపాక్షన్ ఫ్యాక్టర్ ఈస్ 0.78, it is considered as low workable concrete. 0.8 okay is low workability, 0.9 is medium workability, 0.95 is high workability. Okay, so less than 0.78 is not at all recommendable, which is going to be non-workable concrete antam. Okay, ఇవన్నీ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ప్రొసీజర్స్ లో, ఎక్స్పెరిమెంట్ మాన్యువల్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, మీకు తెలిసింది కాంపాక్షన్ ఫ్యాక్టర్ కి ఫార్ములా ఏంటమా? partially compacted concrete by fully compacted concrete into 100. So ఈ ఫార్ములా ద్వారా మీరు you can know the compaction factor value. Okay, next VB consistometer test. So VB consistometer test మీ ల్యాబ్ లో ఉంటే సో డెఫినెట్లీ you can perform this test, and the unit for VB consistometer is in seconds. Okay, అంటే ఎంత టైంలో మీ కాంక్రీట్ అనేది మీరు డ్రాప్ చేసిన కాంక్రీట్ స్ట్రైట్ లెవెల్ గా వస్తుందో. ఓకే, సో అది మీకు VB కన్సిస్టోమీటర్ టెస్ట్ లో తెలుస్తుంది. ఓకే, ఇట్స్ రన్స్ త్రూ మోటార్. సో మీకు VB వాల్యూ ఈజ్ అప్ టు 20 to 50, అప్ టు 20, 15 to 10 seconds దాని కాంక్రీట్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ డ్రై కన్సిస్టెన్సీ కాంక్రీట్ అంటాం. ఓకే, సో VB టైమ్ ఈజ్ అప్ టు 10, సో విచ్ ఇస్ లైక్ 7 to 5 seconds ఉంటే దట్ కాంక్రీట్ ఇస్ గోయింగ్ టు బి డ్రై కన్సిస్టెన్సీ కాంక్రీట్. 4 to 3 seconds ఉంటే ప్లాస్టిక్ కన్సిస్టెన్సీ, 2 to 1 seconds ఉంటే అది సెమీ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ అని అంటాం. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ VB consistometer values you can recommend whether your concrete is workable or not. Okay, and coming to suitable workability test for different degree of workabilities, మీరు ఇక్కడ చూడొచ్చు వెరీ లో. సో VB consistometer test డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ లో, VB consistometer టెస్ట్ చేయొచ్చు, కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ చేయొచ్చు. మీడియం వర్కబిలిటీ కాంక్రీట్స్ కి కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్, స్లమ్ టెస్ట్ మాత్రమే చేయాలి, విచ్ ఇస్ సూటబుల్. ఓకే, ఎందుకంటే మీకు వర్కబిలిటీకి డిఫరెంట్ టెస్ట్స్ ఉన్నాయి. సో హియర్ ద రికమెండేషన్ ఈస్ ఫర్ బేస్డ్ ఆన్ ద వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ మీరు టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ కాంక్రీట్ వర్కబిలిటీ వెరీ లో ఉందంటే మీరు అది VB consistometer టెస్ట్ చేసి దాని యొక్క వర్కబిలిటీని మీరు ఐడెంటిఫై చేయొచ్చు అలా. ఓకే, హై వర్కబిలిటీ, వెరీ హై వర్కబిలిటీ ఉందంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఫ్లో టెస్ట్. హై వర్కబిలిటీ కావాలి అంటే గో ఫర్ కాంపాక్షన్ ఫ్యాక్టర్, స్లమ్ టెస్ట్ అండ్ ఫ్లో టెస్ట్ అలా. ఓకే, సో దిస్ టేబుల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ గివ్స్ యూ ద suitable workability tests for different degree of workabilities. Okay, so this is what code is recommending in terms of performing degree of workabilities related to the workability tests. Okay ma, next comparative table of workability test results. So ee table kuda chaala important, meer ee table kuda pettukovachu. So father of concrete మీ అందరూ MS Shetty అని అనుకుంటే రాంగ్. అది ఫాదర్ ఆఫ్ కాంక్రీట్ ని M. Niveli ని అంటారు. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఎనీ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ టు కాంక్రీట్ కి ఒక టెక్స్ట్ బుక్ కొనాలన్నా, ఏదైనా కాంక్రీట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మీ చేతిలో నివేలి టెక్స్ట్ బుక్ ఉంది అంటే చాలు. ఓకే, బికాస్ వరల్డ్ వైడ్ ఎక్కువ మంది ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్ నివేలి టెక్స్ట్ బుక్ కాంక్రీట్ టెక్నాలజీకి. ఓకే, సో that's how one can purchase textbook, and please refer the textbook for all tests anamata. Okay, so ippudu chudandi degree of workability batti meeku different test లకు వచ్చే రిజల్ట్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాం. వెరీ లో స్లమ్ టెస్ట్ వాల్యూస్ 25 mm ఉంటుంది, కాంపాక్షన్ ఫ్యాక్టర్ 0.78 and VB టెస్ట్ వాల్యూస్ 15 to 10 seconds ఉందంటే డైరెక్ట్ యూ కెన్ మెన్షన్ ఇట్ as 20 seconds. 7 to 5 చెప్పండి మేడం. సార్ డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వెరీ లో అది ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్? వెరీ లో కాదు మేడం, మనకి బేస్డ్ ఆన్ అప్లికేషన్ అన్నమాట. అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ లో కాంక్రీట్ వర్కబిలిటీ చాలా ఎక్కువగా కావాలి. సో అంటే హై వర్కబిలిటీ కావాలి మనకి. హై వర్కబిలిటీ ఉన్నప్పుడు మన స్లమ్ వాల్యూ 100 to 150 రావాలి.
కాంపాక్షన్ వాల్యూస్ 0.95 రావాలి, VB కన్స్టోమీటర్ వాల్యూ 2 to 1 second రావాలి అని మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఏదర్ వే మేడం, డైరెక్ట్ గా మీకు కాంక్రీట్ ఇస్తే ఆ కాంక్రీట్ వర్కబిలిటీని మనం మెజర్ చేయొచ్చు త్రూ ది 3 different tests. అది వన్ వే. అది కాకుండా వర్కబిలిటీయే డైరెక్ట్ గా చెప్తారు, నా కాంక్రీట్ మీడియం వర్కబుల్ ఉండాలి అని వాళ్ళు చెప్పినప్పుడు మనం ఈ టెస్టులు చేసి ఈ రేంజ్ లో వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఏదర్ వే వర్కబిలిటీ టెస్ట్లు ఉంటాయి. సో కొన్ని అప్లికేషన్స్ లో కాంక్రీట్ అసలు వర్కబిలిటీ ఉండకూడదు, వెరీ లో వర్కబుల్ ఉండాలి, అప్పుడే అది త్వరగా సెట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అక్కడ అప్లికేషన్ ఆ విధంగా ఉండాలి అనుకోండి, డెఫినెట్ గా స్లమ్ టెస్ట్ వాల్యూ ఆ రేంజ్ లోనే ఉండాలి కంపల్సరీ. సో దట్ ఈస్ హౌ కంపారిటివ్ టేబుల్ ఆఫ్ వర్కబిలిటీ బేస్డ్ ఆన్ ద టెస్ట్ అనేవి మనకి టేబుల్స్ రికమెండ్ చేస్తుంది కోడ్. సో స్లమ్ టెస్ట్ వాల్యూస్ IS4 ఫిజిక్స్ 2000 లో ఉంటాయి. కాంపాక్షన్ ఫ్యాక్టర్ వాల్యూస్ కోడ్ ఏం లేదు మేడం, దానికి నివేలి టెస్ట్ చేసిన వాల్యూస్ అవి. అండ్ VB కన్స్టోమీటర్ IS 1199 ద్వారా మనం రికమెండ్ చేస్తాం. రైట్ మేడం. అండ్ యా, సో నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ ఆన్ bitumen టు చెక్ క్వాలిటీ ఆఫ్ bitumen. ఓకే, సో ఇప్పుడు వరకు కాంక్రీట్ యొక్క మెటీరియల్స్ మనం వాడాం. అండ్ డైరెక్ట్లీ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాటర్ గురించి అయితే నో ఇష్యూస్ అమ్మా. మేక్ షూర్ మీరు ఏదైతే కాంక్రీట్ లో యూజ్ చేసే వాటర్ ఉందో ఆ వాటర్ అనేది పోర్టబుల్ వాటర్ అయి ఉండాలి, విచ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డెబ్రిస్. అంతే, ఉంటే ఆ టైప్ ఆఫ్ వాటర్ ని మనం కన్స్ట్రక్షన్ కి యూజ్ చేయొచ్చు అంతే తప్ప. సో దానికి స్పెసిఫిక్ గా వాటర్ ఏమి అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ కాంక్రీట్. అండ్ ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ ఎనీ టెస్ట్ ఆన్ bitumen, సో మీకు bitumen టెస్ట్లు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. I don't know whether you have any mini projects or major projects on highway materials. ఏమైనా ఉన్నాయా మేడం ప్రాజెక్ట్స్ bitumen బేస్ మీద? హైవే మీద ఏం లేవు సార్. ఏం లేవు కదా మేడం. యా, సో బట్ ఎనీవే ఐ విల్ షేర్ దిస్ PPT మ్యామ్ టుడే ఈవినింగ్. సో బై దట్ స్టూడెంట్స్ క్యాన్ గో త్రూ టెస్ట్ ఆన్ bitumen లైక్ పెనట్రేషన్ టెస్ట్, డక్టిలిటీ టెస్ట్. ఈ టెస్ట్ అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మేడం, నేను అవి కూడా షేర్ చేస్తాను. లైక్ డక్టిలిటీ టెస్ట్, సాఫ్టింగ్ పాయింట్, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ, ఫ్లాష్ అండ్ ఫైర్ పాయింట్, ఫ్లోట్ టెస్ట్, వాటర్ కంటెంట్ టెస్ట్, లాస్ ఆన్ హీటింగ్ టెస్ట్. సో ప్రతి దానికి రికమెండేషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో పెనిట్రేషన్ టెస్ట్ ద్వారా మనం bitumen యొక్క గ్రేడ్ ని డిసైడ్ చేయొచ్చు యాజ్ లైక్ కాంక్రీట్ గ్రేడ్. కాంక్రీట్ కి ఎలా అయితే M10, M20, M30, M40 గ్రేడ్స్ ఉన్నాయో bitumen కూడా మనకి డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ జస్ట్ గో త్రూ ఆల్ దీస్ రిలేటెడ్ టు bitumen అమ్మా, బికాస్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కాంక్రీట్. ఐ విల్ షో ఆఫ్టర్ దిస్. Yeah, concrete mixes, right? So you can just click on this link and you can see all different grades of concrete mixes through this website. Okay, not only 20 grade, whatever grade you want. Okay, it will give the clear design mixer. Okay, start from the materials to mix proportion varaku meeku mixes istundi anamata. Okay, so you can just click on this link and you can see. Before that, let me show you what are the different concrete mixes available. Okay, right. So what are the concrete mixes? So basically concrete mix ratios are the proportions of concrete components. So nothing but we all know like cement, sand, aggregates and water. So these mix ratios are decided based on the type of construction and type of mix designs. So basically concrete mixes అనేవి మనకి 3 ways లో ఉంటాయి. ఒకటి nominal mix, nominal concrete mix ratio. Next one is standard mix ratio, and last one is designed mix ratio. See, one has to know the difference between the nominal mix, standard mix, and design mix. So, andaram M20 grade ante 1:1.5:3 అని మనం అనుకుంటున్నాం. సో ఆ ప్రపోర్షన్ ఏంటి, అది నామినల్ మిక్సా, స్టాండర్డ్ మిక్సా, డిజైన్ మిక్సా అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఓకే, సో బై దట్ ఫస్ట్ వి లెట్స్ సీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నామినల్ మిక్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ మిక్స్ అండ్ డిజైన్ మిక్స్. So first nominal mix, nominal concrete mix. See, almost nominal concrete mix and standard mix rendu okelaga untayi. So there is no much difference between nominal mix and standard mix. Okay, standard mix ante standard evaru cheptaru, standard Indian standard cheptundi. Indian standard lo mention chesina proportions evaithe unnayo, mix proportions, vaatannitni standard mixes antaru. Vaatannitni standard mixes antaru. So you can see the definition of a nominal mix. However, due to the variability of mix ingredients and cement, sand and aggregate,
the nominal concrete for a given workability varies widely in strength. So nominal mix ratios for concrete are like this. అంటే ఏంటి, nominal mix definitely it will vary its strength based on the workability of concrete. Concrete workability change అయ్యే కొద్దీ definitely ఆ concrete యొక్క strength కూడా vary అవుతుంది. So that is what this nominal mix will choose. So nominal mix ratios for concrete ఏంటి, 1:2:4 is M15 grade, 1:1.5:3 is for M20 grade, 1:1:2 for M25 grade. ఇలాగా కాంక్రీట్ యొక్క వర్కబిలిటీకి రిలేటెడ్ స్ట్రెంగ్త్లు ఏవైతే మనం మిక్స్ ప్రపోర్షన్ తీసుకుంటున్నామో ఇవన్నీ నామినల్ మిక్సెస్ అవుతాయి. సో లెట్స్ సీ ద స్టాండర్డ్ మిక్స్. సో యాజ్ పర్ కోడ్ ఏం చెప్తుంది, కోడ్ M5 నుంచి M25 వరకు మిక్స్ ప్రపోర్షన్స్ చెప్పింది డైరెక్ట్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్కబిలిటీ. అది డిఫరెన్స్ నామినల్ మిక్స్ కి స్టాండర్డ్ మిక్స్ కి. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ మిక్సెస్ M10 అంటే ఖచ్చితంగా 10 MPa స్ట్రెంత్ అని అర్థం. M15 అంటే మిక్స్ 15 అంటే 15 MPa ఇస్ ద స్ట్రెంత్. M35 అంటే 35 MPa 35 Nm/mm² ఈజ్ ద స్టాండర్డ్ స్ట్రెంత్ ఆఫ్ M35 మిక్స్ ప్రపోర్షన్. అది స్టాండర్డ్ మిక్సెస్ అనమాట. ఇంకా ఎటువంటి వేరియేషన్ ఉండవు. M10 అంటే 10 అని, M15 అంటే 15 అని, M20 అంటే 20, M25 అయితే 25 అంతే. నామినల్ మిక్స్ కి స్టాండర్డ్ మిక్స్ కి డిఫరెన్స్ ఏంటంటే నామినల్ మిక్స్ లో M20 మిక్స్ కి 20 MPa స్ట్రెంతే రావాలని రూల్ లేదు. 20 స్ట్రెంతే వస్తుందని కూడా మనం చెప్పలేం, ఎందుకంటే ఇట్ ఆల్ వేరీస్ బేస్డ్ ఆన్ ద వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ వర్కబిలిటీకి రిలేటెడ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వే హౌ నామినల్ మిక్స్ అండ్ స్టాండర్డ్ మిక్సెస్ ఆర్ గోయింగ్ టు బి డిఫరెన్షియేటెడ్. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపిస్తుంది డెఫినేషన్, కానీ మనం అర్థం చేసుకుంటే డెఫినెట్ గా స్టాండర్డ్ మిక్సెస్ ఆర్ మిక్స్ ప్రపోర్షన్స్ విచ్ ఆర్ డిసైడెడ్ బై ద కోడ్. అందుకే అంటారు ఇన్ దిస్ డిజిగ్నేషన్ ద లెటర్ M refers to the mix and the number to be specified 28-day cube strength of mix in terms of Nm/mm². అంటే 28 days లో దానికి రావాల్సిన స్ట్రెంగ్త్ M10, M15, M20 అంటే 20 స్ట్రెంగ్త్, 25 స్ట్రెంగ్త్, 30 స్ట్రెంగ్త్ అని జస్ట్ స్టాండర్డ్ మిక్సెస్ లో ప్రపోర్షన్ చెప్తారు. సో ఇక్కడ వి ఆల్ నో ప్రపోర్షన్స్ లైక్ 1:3:6 అంటే 1 అనేది సిమెంట్ అని, 3 అనేది శాండ్ అని, ఫైన్ అగ్రిగేట్ అని, 6 అనేది కోర్స్ అగ్రిగేట్ అని మన అందరికి తెలుసు. సో ఇది మిక్స్ ప్రపోర్షన్. మరి మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మరి స్టాండర్డ్ మిక్సెస్ ని ఫాలో అవ్వచ్చా అంటే నో, వీ షుడ్ నాట్ ఫాలో స్టాండర్డ్ మిక్సెస్ when we are doing projects. Okay, when we are doing research. ఎందుకంటే standard mixes will always show you the reference of your design mix. మీ design mix as per standard mix ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడం కోసం మాత్రమే స్టాండర్డ్ మిక్స్ అనేవి మనం యూజ్ చేయాలి. అంతేగాని M20 అంటే ప్రతిసారి M20 1:1.5:3 ఉండదు. ఓకే, ఇట్ విల్ వేరీ. ఆ వేరియేషన్ అనేది సో డెఫినెట్ గా మనం ఈ డిజైన్ మిక్స్ లో మనకి అది కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ యు సీ ద డిజైన్ మిక్స్, దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్షియేషన్ టేబుల్. మీరు చూడండి M5 నుంచి M20 వరకు ఉన్న మిక్స్లు అన్ని నార్మల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మిక్సెస్. ఓకే, సో M25 నుంచి దాటిన స్ట్రెంగ్త్లు అన్ని మీరు చూస్తే M25 వరకు స్టాండర్డ్ గ్రేడ్, మరి M25 దాటిన తర్వాత అన్ని డిజైన్ మిక్సెస్. Okay, there is no proper mix proportion beyond M25 grade concrete. Even if I want to go for design mix of M20, M15, M25, you may not get the same proportion. Our proportion raakpochu. Why? Because the design mix is always depends based on the preliminary investigation of the materials. Materials yokka properties based cheskuni design anedi change avutundi. Okay.